నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేక అతిథి ఫస్ట్ టైం మన ఛానల్లో కనిపించబోతున్నారు. ఇక ముందు కూడా ఆయనతో మనం ఎన్నో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మనందరికీ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంచగుట్టలో ఉండే దక్షిణామూర్తి టెంపుల్ మనందరికీ తెలుసు కదా, ఆ టెంపుల్లో షూట్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ టెంపుల్ చాలా ఫేమస్. ప్రత్యేకంగా గురువారం రోజున గురు అనుగ్రహం గురించి ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు గురువు గారిని ఇంటర్వ్యూ చేయడం గురించి నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను కానీ కుదరలేదు. నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే గురువుగారి పేరు వచ్చేసి ప్రశాంత్ శర్మ గారు. ఆయన శ్రీ విద్యా ఉపాసకులు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మీతో ఈరోజు ఇంటర్వ్యూ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా అలాగే చాలా సంతోషంగా భావిస్తున్నాను. మంచి విషయాలు మీతో పంచుకుంటామని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మా ప్రేక్షకులకు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. సో కరెక్ట్గా అసలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మా ప్రేక్షకులు కూడా చేస్తారు. అయితే ఇందులో ఫస్ట్గా ప్రేక్షకులకి చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎంతోమంది అమ్మవార్ల గురించి వింటూ ఉన్నాం ఈ మధ్యాహ్న. సో వారాహి అమ్మవారు కానీ, ప్రత్యంగిర అమ్మవారు కానీ, అలాగే ఇంతకుముందు మనం వినని కొన్ని పేర్లను కూడా ఈ మధ్యన వింటూ ఉన్నాం. అయితే ఎన్నో అపోహలు. చేయొచ్చని కొంతమంది అంటారు, లేకపోతే శక్తి దేవతలు ఉగ్ర రూపం చేయకూడదు పూజలు అని అనేసి కొంతమంది అంటారు. అయితే శ్రీ విద్యా ఉపాసకులు కాబట్టి ప్రశాంత్ శర్మ గారు అసలు ఏమంటారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. ప్రశాంత్ శర్మ గారు, అయితే వారాహి అమ్మవారు అని చెప్పేసి మనం గత 4-5 ఏళ్ల నుంచి వింటూ ఉన్నాం. ఇప్పుడు నేను ప్రేక్షకులతో మాట్లాడినట్టుగానే కొంతమంది చేయొద్దు, అసలు పూజలు అవసరం లేదు, మనకి లలిత అమ్మవారు ఉన్నారు, ఆదిశక్తి ఆవిడకి చేస్తే చాలు పూజలు అని అనేసి అంటూ ఉంటారు. వాస్తవానికి నిజంగా వారాహి అమ్మవారు కానీ, ప్రత్యంగిర అమ్మవారు కానీ ఉగ్రదేవతలు కదా, త్వరగా వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. మరి అలాంటి దేవతల పూజలు సామాన్యులు చేయొచ్చు అంటారా? సామాన్యులు ఎవరో కూడా చేయకూడదండి ఈ పూజలు. కానీ భక్తులు అనేవాళ్ళు ఖచ్చితంగా లలిత అమ్మవారి భక్తులైతే వారు ఏ విధంగా లలిత సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటున్నారో అదేవిధంగా వారాహి అమ్మవారిది, రాజశ్యామల అమ్మవారిది అష్టోత్తరాలు, నామపారాయణాలు, స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు. భక్తులందరికీ అర్హత ఉన్నది. మంత్రానికి మాత్రమే నియమం ఉన్నది. ఇక్కడ దేవత అనేది వారాహి అమ్మవారు కానీ, లేకపోతే ప్రత్యంగిర అమ్మవారు కానీ, ఆ మంత్రంలో ఉన్నటువంటి బీజములే తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి తప్ప దేవత అంత తీవ్రమైనటువంటి స్వభావం కలిగినది కాదు. ఆమె ఆదిపరాశక్తి స్వరూపంగానే ఉంటారు. వారాహి అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టింది? లలిత అమ్మవారి యొక్క అనాహత చక్రంలో నుంచి వచ్చింది. శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రంలో నుంచి వచ్చింది. ఆమెలోంచి వచ్చింది ఎవరు? ఆమె మాత్రమే ఆమెలోంచి రాగలదు. ఆమె రూపం మాత్రమే ఆమెలోంచి రాగలదు. ఆమె అంశ ఆమెలోంచి రాగలదు. ఆమెలోంచి వచ్చిన ఆమె అంశని మనం ఉగ్రమని, ఆమెని శాంతమని ఇలా వ్యత్యాసం చేయరాదు. పెద్దలు నియమాలు పెట్టింది ఈ విద్యని రక్షించింది. ఎందుకంటే బీజ మంత్రములు చాలా తీవ్రమైనటువంటివి, బీజ మంత్రములు చాలా శక్తివంతమైనవి, ప్రభావమైనటువంటివి. కాబట్టి ఈ మంత్రోపాసనకి చాలా నియమాలు ఉన్నాయి, చాలా నిష్టలు ఉన్నాయి. అవి నియమనిష్టలు లేకుండా, సదాచారం లేకుండా ఈ మంత్రోపాసన మాత్రం చేయకూడదు. దేవతని ఆరాధన చేయడానికి భక్తుడైతే సరిపోతారు. అయితే ఇప్పుడు వారాహి నవరాత్రులను వస్తూ ఉంటాయి. దీక్షలు అందరూ తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము నిష్టగా ఉన్నాము అని అనుకుంటారు. కానీ వాళ్ళ నిత్య జీవితంలో, వాళ్ళ బతుకు పోరాటంలో కొన్ని నియమాలు పాటించలేకపోవచ్చు. మరి అలాంటి సందర్భంలో ఏంటి మరి దానివల్ల చెడు ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా? దీక్ష అనేటువంటిది మనం పెట్టుకున్నది. అసలు దీక్ష అనేది ఏంది? గురువు శిష్యుడికి ఇచ్చేటువంటి మంత్రాన్ని దీక్ష అంటారు. సద్గురువు విద్య ఉన్నవాడు, సిద్ధి ఉన్నవాడు, అనుగ్రహం ఉన్నవాడు, ఆ గురువు శిష్యుడికి మంత్రాన్ని ఇస్తే అది దీక్ష అవుతుంది. మనం మాల ధరించి 9 రోజుల పాటు, 11 రోజుల పాటు ఆ దేవతని ఆరాధన చేస్తాం, పూజలు చేస్తాం, నియమాలు పెట్టుకుంటాం అనుకునేది మనం చేసుకునే వ్రతం కిందే వస్తుంది తప్ప అది దీక్ష కింద రాదు. ఈ అమ్మవారి విద్యలో దీక్ష ఏందయ్యా అంటే గురువు ఇచ్చేటువంటి మంత్రంతోనే దీక్ష మొదలవుతుంది. గురువు మంత్రం ఇవ్వకుండా అసలు అది దీక్ష కిందే రాదు. నువ్వు వ్రతం చేసుకుంటున్నావు, 9 రోజుల పాటు నియమంగా ఉందాము, భక్తిగా ఆరాధన చేసుకుందామని. దాంట్లో ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు వస్తే అవి పొరపాటు అపరాధాలే అవుతాయి. అపరాధాలు ఎన్నున్నా సరే అమ్మవారు క్షమిస్తుంది, పాపాన్ని క్షమించదు. అంటే తెలిసి చేస్తే తప్పు, తెలిసి తెలియక చేసే అపరాధాలని క్షమిస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ చేసే పాతకాలని క్షమించదు. పాపానికి అపరాధానికి చాలా తేడా ఉన్నది. దీన్ని కలిపి మనం చూడకూడదు.
పాపం అనేటువంటిది వేరే వారిని హింస పెట్టడం ద్వారా, వేరే వారిని బాధించడం ద్వారా, వేరే ప్రాణిని బాధించడం ద్వారా వచ్చేదాన్ని పాతకం అంటాం. మనం తెలియక ఇంద్రియాలు నిగ్రహించుకోలేక, మన శరీరాన్ని నిగ్రహించుకోలేక, మన బుద్ధిని నిగ్రహించుకోలేక చేసే అపరాధాలు. వారు అదుపు చేసుకోలేకపోతున్నారు, వారు మనస్సును అదుపు చేసుకోలేకపోతున్నారు కాబట్టి అపరాధాలు జరుగుతున్నాయి. అపరాధాలని ఎన్ని అమ్మవారు క్షమిస్తుంది, పాపాన్ని క్షమించదు. వ్రతాన్ని ఆరంభించిన వాడు మొదటిసారి 11 రోజులు చేద్దాం అనుకున్నాడు, 9 రోజులు చేద్దాం అనుకున్నాడు, విఫలమైపోయాడు 3వ రోజు అనుకున్నాం. పక్క సంవత్సరం ప్రయత్నం చేశాడు, అప్పుడు విఫలమైపోయాడు అనుకున్నా. ఇలా ప్రయత్నం చేయగా ఏదో ఒక రోజు వాడు వ్రతాన్ని అయితే పూర్తి చేస్తాడు. అంతేగాని వాడు వ్రతం చేసేవాడిని మనం ఆపేసి నువ్వు చేయకూడదు, విఫలమైపోతున్నావు కాబట్టి నీకు అర్హత లేదు కదని చెప్పి వాడిని ఆపడం అనేటువంటిది చాలా అన్యాయం అవుతుంది. ఎందుకంటే భక్తుడిని అమ్మవారికి దూరం చేసే అర్హత ఎవరికీ లేదు. నియమాలు ఉన్నవన్నీ కూడా మంత్రానికి, దేవతను ఆరాధన చేయడానికి, దేవతను దర్శనం చేయడానికి, స్తోత్రాలు పారాయణం చేయడానికి మనకు ఎలాంటి భయాలు అవసరం లేదండి. దానిలో అపరాధాలు జరిగితే క్షమాపణ చెప్పుకోవచ్చు, క్షమిస్తుంది తల్లి. జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ జరిగితే క్షమాపణ అడిగితే తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది. కరుణామూర్తి ఆమెలో నుంచి వచ్చినదే వారాహి, ఆమెలో నుంచి వచ్చినదే ప్రత్యంగిర కూడా నారసింహి అవతారంగా చండీ సప్తశతిలో మనం చెప్పుకుంటాం. అష్టమాతృకల్లో నారసింహి ఒకటి. నారసింహి అంటే సింహమోహం కలిగినటువంటి తల్లి. ఆ సింహమోహం కలిగినటువంటి తల్లే ప్రత్యంగిరాదేవి. అక్కడ నారసింహిగా చండీ దుర్గాదేవిలో నుంచి వచ్చినది ఆమె. ఇక్కడ మనం లలితా విద్యలో చూసుకున్న వారాహి అమ్మవారు ఆమెలో నుంచి వచ్చారు. ఆమెలో నుంచి వచ్చిన ఆమెకి శాంతము, ఆమెలో నుంచి వచ్చిన ఆమెకి ఉగ్రము అనేటువంటిది మనం ఆపాదించిన అవసరం లేదు. మంత్రానికి మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, మంత్రానికి మాత్రమే నియమము. మంత్రాల్లో మాత్రమే సత్వమంత్రము, రజోమంత్రము, తమోగుణ మంత్రాలు ఉన్నాయి. మార్గాలు కూడా అలాగే ఉన్నాయి. మనకి సత్వ మార్గం ఉన్నది, రజో మార్గం ఉన్నది, తమో మార్గం ఉన్నది. నువ్వు సత్వ మార్గంలో ఆ దేవతను ఆరాధన చేయటము ఎలాంటి ఇబ్బందులు తీసుకురావు. అదే తమో మార్గంలో నువ్వు ఆ దేవతను ఆరాధన చేస్తూ ఉంటే, తమో గుణాన్ని ప్రేరేపించేటువంటి బీజాలన్నీ ఉపాసన చేస్తూ ఉంటే, దాంట్లో నువ్వేదైనా నియమాన్ని తప్పినా, నిష్ట తప్పినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సప్త మార్గంలో మనం చేసేవి ఏవి, మనం పొలం పుత్రం పుష్పంతో ఎంతో చేసేటువంటి వాటికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ నక్షత్రంని అనుసరించుకొని ఒక దేవత అనేది ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. మరి ఇప్పుడు ఈ వారాహి కానీ, ప్రత్యంగిర అమ్మవార్లు, లేకపోతే ఒక శక్తి దేవతని ఆరాధించాలన్నా కానీ అలా నక్షత్రాలకి అనుసంధానంగా ఉండే దేవతల్ని ఆరాధించాలా, లేకపోతే వాళ్ళకి ఏదో తెలీదు, ఒక్కొక్కసారి ఇష్టదేవత అనేది కూడా మనం చెప్తూ ఉంటారు మామూలుగా. సో అలా మనకి దేవత ఇష్టం, మనం ఆరాధించుదాం, ఈ అమ్మవారిని పూజ చేసుకుందాము అని అనుకునే వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు అంటారు. అంటే ఆ మంత్రాన్ని ఇచ్చేటప్పుడు గురువు శాక్తేయ విద్యలో అరవణ చక్రం చూస్తారు. అరవణ చక్రం చూసినప్పుడు దాంట్లో కొన్ని తీవ్రమైనటువంటి మంత్రాలను ఇచ్చేటప్పుడు ఆ తీవ్రమైనటువంటి మంత్రాలలో మొదటి అక్షరాన్ని, ఇతని నక్షత్రాన్ని, ఇతని పేరులో మొదటి అక్షరాన్ని, ఇవన్నీ కూడా చూసుకొని దానికి ఇతనికి సరిపోతే సిద్ధి, సుసిద్ధి, శీఘ్రశుద్ధి, తర్వాత మరణము అనేటువంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ అక్షరం ఇతనికి కొంత కలిస్తే త్వరగా సిద్ధిస్తుంది, మరీ బాగా కలిస్తే అట్లా చెప్పంగానే 10 రోజులకి సిద్ధిస్తుంది. మరి అసలు పూర్తిగా కలగకపోతే తీవ్ర మంత్రాలని, ఆ మంత్రాన్ని అతను ఉపాసన చేస్తే అతనికి మారకంగా కూడా మారుతుంది. అది అంతా కూడా తీవ్ర మంత్రాలకే ఉన్నది నియమం. అదే మనం సాత్వికమైనటువంటి మంత్రాలకి అసలు ఈ అరవణ చక్రాన్ని కానీ సిద్ధి సుసిద్ధిని చూసుకోవాల్సిన అవసరం లేదు. మరి దీనికి సరైన గురువులు దొరకాలి అంటే ఎలా అంటారు? శ్రీ విద్యలో అమ్మవారి విద్యను ఎవరి దగ్గరైనా తీసుకోవాలంటే వాళ్ళు పూర్ణ దీక్షా పరులై ఉండాలి. పూర్ణ దీక్షా పరుల్ని మనము అన్వేషించుకొని వారు పూర్ణ దీక్షా పరులై సరైన గురు పరంపర ఉండాలి. ఇక్కడ శ్రీ విద్యకు ప్రధానమైన ప్రాణం ఏంటంటే గురు పరంపర. గురు పరంపర లేని వాడి దగ్గర మనం మంత్రాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఒక మనిషి చేసిన తపస్సు తనను ఉద్ధరించడానికే పనికిరాదు. అదే తన ద్వారా ఇంకొక శిష్యుని ఉద్ధరించే శక్తి ఈ కాలంలో ఆ మనిషి అంత తపస్సు చేస్తున్నాడని మనం చెప్పడానికి లేదు సామాన్యులు. కాబట్టి అట్లని చెప్పి సామాన్యుల్లో శ్రీ విద్యోపాసకుల్లో మనం మంత్రం తీసుకోకూడదంటే అతని ద్వారా వచ్చే శక్తి కంటే ఆ గురు పరంపరలో ఉన్నటువంటి గురువులందరి దీవెనల ద్వారా వచ్చే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన గురు పరంపర ఉన్నవారు పూర్ణ దీక్షాపరులు జ్ఞానము, వైరాగ్యము, త్యాగము, దయ, శిష్యుడి పట్ల ప్రేమ
ఈ గుణాలు కనిపించిన గురువు మనకు కనిపిస్తే వారి దగ్గర మనం నిస్సందేహంగా వారిని పరమేశ్వరుడిగా భావిస్తూ ఆశ్రయించి వారి దగ్గర మంత్రాన్ని తీసుకోవచ్చు. అది సదా మనల్ని రక్షిస్తుంది. అయితే వారాహి అమ్మవారు ఎవరు అసలు? ఆవిడ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అని అంటారు? మా దగ్గర మాత్రం దేవతని ఫలితాల కోసం చూసేటువంటి విధానం ఉండదండి. అంటే మేము చూసేది కూడా ఫలితాలు ఖచ్చితంగా ఇస్తుంది ఆ దేవత. ఒక మంత్రాన్ని, ప్రతి దేవతకే ఉన్నది అది, ఒక మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు జపం చేసి, హోమం చేసి, తర్పణం చేసి, మార్జనం చేసి, పునశ్చరణ చేస్తే ఆ మంత్రం అతనికి ఆధీనం అవుతుంది. ఒకసారి మంత్రం ఆధీనమైన తర్వాత ఆ మంత్రంతో అతను అనేక విధాలైనటువంటి కామ్య ప్రయోగనాలు ఉపయోగించుకోవచ్చు. కామ్యములను ప్రయోగాలు చేసి కోరికలు తీర్చుకోవచ్చు. మంత్రం సిద్ధించిన తర్వాత, మంత్రం అతని వశం అయిన తర్వాత, అలా వశం అవ్వాలంటే గురువు ఇవ్వాలి, ఇతని పునశ్చరణంతా పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ఆ మంత్రంతో ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు. సిద్ధి ఉన్నటువంటి మంత్రము, ఇతని ఆధీనమైనటువంటి మంత్రము, ఆ మంత్ర దేవత ఇతను అనుగ్రహించినప్పుడు, గురువు పూర్తిగా అనుగ్రహించినప్పుడు ఆ మంత్రంతో ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు. ఒక దేవత ఈ కోరికే తీరుస్తుందనేటువంటిది లేదు ఇక్కడ. మీరు ఈశ్వరుని పట్టుకుంటే ఈశ్వరుడికి చెప్పేటువంటి నమ్మకంలో మనకి మానవుడి జీవితానికి కావాల్సిన అన్ని కోరికల్ని తీర్చే లక్షణం రుద్రానికి ఉన్నది. ఇహమే కాదు, పరములో కూడా అత్యంత గొప్పదైనటువంటి స్వారూప్యము, సామీప్యము, సాయుధ్యము, ఇలాంటి సాన్నిధ్యం లాంటి గొప్ప గొప్ప ఫలాలను ఇచ్చేటువంటి శక్తి రుద్రానికి కూడా ఉన్నది, పంచాక్షరికి కూడా ఉన్నది. అన్ని కోరికలు ఒక దేవతే తీరుస్తుంది, ఒక మంత్రమే తీరుస్తుంది. ఎప్పుడు తీరుస్తుంది అంటే ఆ మంత్రం పూర్తిగా నిన్ను అనుగ్రహించినప్పుడు, ఆ దేవత అనుగ్రహించినప్పుడు, నువ్వు గురువు చెప్పిన నియమాలన్నీ పాటించుకుంటూ ఆ దేవతని ఆ మంత్రం ద్వారా చేరుకున్నప్పుడు ఒక దేవత సరిపోతుంది కోరికలకి. మనకి ఆకలేస్తే ఒక దేవత, నిద్ర రావడానికి ఇంకొక దేవత, డబ్బుల కోసం ఇంకొక దేవత, ఇలాంటివి లేవుంది. శంకరులు చెప్పినట్టు 6 మతాలే ఉన్నాయి, మనకి 6 మార్గాలు ఉన్నాయి. 6 మార్గాల్లో 6 మంది పరబ్రహ్మంగా కనిపిస్తున్నారు. శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యనారాయణుడు, సుబ్రహ్మణ్య స్వామి. శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరము, కౌమారం. ఈ 6 మతాల్లో ఉన్నటువంటి 6 దేవతలే ప్రధానమైన దేవతలు. వీరిలో మీకు కులదేవతగా ఉన్నవారిని, ఇష్టదేవతగా ఉన్నవారిని, లేదా గురువు ఇచ్చినటువంటి దేవతని అన్వేషిస్తూ ఆ ప్రధానమైన దేవతని పట్టుకొని ఆ మంత్రాన్ని, అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఏ కోరికనైనా తీరుస్తుంది. ఇదే మంత్రశాస్త్రానికి ఉన్న గొప్ప లక్షణం. అందుకే అన్నిట్లో కంటే శ్రీ విద్య అంత గొప్పదిగా ఎందుకుంటుంది, అంత శక్తివంతంగా ఎందుకుంటుంది, అంత భద్రపరిచారు ఎందుకు అని అంటే అది ఎలాంటి కోరికనైనా తీర్చే శక్తి కలిగినది. అందుకనే దాన్ని ఎక్కువగా పటిష్టంగా, బంగారాన్నే కాపాడుకుంటాం మనం. ఎంత విలువైతే అంత జాగ్రత్త పడతాం కదా. ఇది చాలా విలువైనది, చాలా శక్తివంతమైనది. ఎన్నో కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం, కామకోటి నిలయం ఆ తల్లి శ్రీ విద్య మహాశక్తి లలితా త్రిపుర సుందరి. అయితే ఇప్పుడు వారాహి అమ్మవారు హోమాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా హోమాలు అనగానే ఏంటంటే త్వరగా దేవుడిని రీచ్ అవ్వటానికి హోమాలు అనేది చేస్తుంటారు. ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి హోమం చేయాలి అని అనుకుంటే ఏదో ఒక కోరిక అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతం శత్రు బాధ ఎక్కువగా ఉందనో, లేకపోతే కనుక ఒక పదవి వాంఛ గురించో ఇలా చేస్తూ ఉంటారు కదా. ఏ సందర్భంలో ఈ వారాహి అమ్మవారి హోమం చేయాలి అని అంటారు? వారాహి అమ్మవారి హోమాన్ని ఏ సందర్భంలో చేయాలనేది కాదండి, వారాహి అమ్మవారు ఏ సందర్భంలో అతని శత్రువులను సంహరిస్తుంది మనం తెలుసుకోవాలి. వారాహి అమ్మవారు కానీ, రాజశ్యామల అమ్మవారు కానీ ఏ సందర్భంలో అతనికి రాజ్యాన్ని ప్రసాదిస్తుందని మనం చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా రాజ్యాన్ని ప్రసాదించే శక్తి రాజశ్యామల అమ్మవారికి ఉన్నది, అది శాస్త్రం మనకు చెప్తున్నది. శత్రువుని సంహరించే శక్తి వారాహి అమ్మవారి మంత్రానికి ఉన్నది, అది శాస్త్రమే చెప్తున్నది. కానీ ప్రతి ఒక్కరు వచ్చి నా శత్రువు నా శత్రువు నాశనం అయిపోవాలి, నా శత్రువు నన్ను వదిలిపోవాలి, నాకున్నటువంటి గొడవలన్నీ పోవాలి అని వారాహి అమ్మవారిని హోమం చేస్తే అంత మాత్రాన్ని చేస్తుంది అనుకుంటున్నారా? ఎప్పుడైతే ధర్మానికి జ్ఞాని కలగనటువంటి కోరిక నీదైతే, నువ్వు ఏమీ చేయటం లేదు, ఎవరిని బాధించటం లేదు, నువ్వు చాలా ప్రేమగా అందరితో దయగా ఉన్నావు, కానీ అదే పనిగా క్రూర బుద్ధితో, దుష్ట బుద్ధితో, లేదంటే ఈర్ష బుద్ధితో నిన్ను బాధిద్దామని నీ శత్రువు నీ దగ్గరికి వచ్చాడంటే నీకంటే ముందు వారాహి అమ్మవారు వాడిని నిగ్రహిస్తుంది, వాడిని నీ దరిచేరకుండా చేస్తుంది, వాడి బుద్ధిని మార్చేస్తుంది, వాడు నిన్ను తిట్టడానికి వచ్చినా వాడి వాక్కుని స్తంభింపజేస్తుంది. అలాంటి శక్తి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఆ భక్తుడికి అవన్నీ దక్కుతాయంటే అతను ధర్మంగా ఉన్నప్పుడు, అతని కోరిక ధర్మంగా ఉన్నప్పుడు, అధర్మానికి ఎలాంటి తావు లేకుండా ఉన్నప్పుడు
నీ శత్రువుల్ని అంతఃకరణంగానూ శుభ్రం చేస్తుంది, బాహ్యంగాను నువ్వు ధర్మంగా ఉంటుంటే నీ ధర్మానికి అడ్డుపడేటువంటి శత్రువుల్ని ఆమె నిగ్రహిస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాజ్య పరిపాలన కూడా నీకు చిత్తశుద్ధిగా నువ్వు ఇతనైతే రాజ్యంలోని ప్రజలందరినీ కాపాడుతాడు, ప్రజలందరికీ మేలు చేయగలుగుతాడు, ప్రజలందరినీ ఉద్ధరించగలుగుతాడు అనే ఆ లక్షణాలు కలిగిన వాడు అమ్మవారిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా వారికి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా దక్కుతుంది. ఆశతో, స్వార్థంతో, కోపంతో, ఈర్ష్యతో ఈ అమ్మవారిని ఇలా ఆరాధన చేస్తే ఎప్పటికీ ఆమె అనుగ్రహించదు, ఎప్పటికీ వారి మొహం కూడా చూడదు తల్లి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నిస్వార్థంగా నిజమైన భక్తి, నిజమైన కోరిక ఉండాలి. నిజమైన కోరిక ఏంటంటే ధర్మానికి జ్ఞాని కలిగించినదే. అది ధర్మానికి జ్ఞాని కలిగించిన కోరిక ఏదైనా సరే తీరుస్తుంది అమ్మవారు. అయితే పౌర్ణమి అమావాస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా లలిత అమ్మవారి ఉపాసన కానీ లేకపోతే హోమాలు కానీ జరిపిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఎక్కువగా హోమాలు జరిపించడానికి అర్థం ఏంటంటారు? దివౌ రుద్రో రాత్రో దేవ్యాహ అంటారు మనకు శాక్తేయంలో. అంటే పగలంతా రుద్రుడు పరిపాలన చేస్తుంటాడు, రాత్రి అంతా మహామాయా దేవి పరిపాలన చేస్తుంటుంది. రుద్రుడి పని ఏమిటంటే క్రమశిక్షణ పెట్టడం, పని చేయించడం, వాడి కర్తవ్యాన్ని వాడికి అనుభవింపజేయడం రుద్రుడి యొక్క లక్షణం, ఈశ్వరుడి యొక్క కర్తవ్యం. నువ్వు పని చేయి, కష్టపడు, లేయి, నీ కర్తవ్యాన్ని నువ్వు చూడు, నీ జీవిత లక్ష్యాన్ని అన్వేషించు అని విద్యని, ఉపాధిని, వృత్తిని, ఆ సాధనని ఇవన్నీ చేపిస్తూ ఉంటాడు ఉదయం పూట రుద్రుడు, ఈశ్వరుడు ఆదిత్య రూపంలో ఉండి. అమ్మవారు రాత్రి వెన్నెల రూపంలో ఉండి అప్పటి వరకు కష్టపడ్డ జీవులందరినీ ఆమె ఒడిలో పెట్టుకొని యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అన్నట్టు ఆమె బిడ్డలందరినీ కూడా హాయిగా ఈ బాధలన్నీ తప్పించి ఆమె ఒడిలో నిద్రపోస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రంతా అమ్మవారి పాలనలోనే గడుస్తుంది. కాబట్టి రాత్రంతా ఆమె పాలనలో ఉంటుంది. కాబట్టి రాత్రిపూట అమ్మవారి ఆరాధన చేయటం అనేది మిక్కిలి శక్తివంతంగా కనిపిస్తుంది మనకి. అమావాస్య రోజు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, ఈ అమావాస్యలు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ముందు రోజు సగం వచ్చేసి నెక్స్ట్ డే సగం వస్తూ ఉంటుంది. మరి అది అమావాస్య అంటే రాత్రి కాబట్టి మరి ముందు రోజు వచ్చే రాత్రిని ఉపయోగించాలా? ఎందుకంటే మనం సూర్యమానం ప్రకారం వెళ్తూ ఉంటాం కాబట్టి ఉదయం సూర్యోదయం టైంలో ఏదైతే ఉంటుందో అది ఆచరించాలి అనుకుంటాం. మరి ఈ కన్ఫ్యూజన్ భక్తుల్లో ఎక్కువగా ఉంటుంది కదా, ఏ సమయంలో హోమం చేయాలి అని అంటారు? ఈ తిథిద్వయం కానీ లేదంటే తిథి ద్వారా మనకు వచ్చే అనుమానాలన్నీ కూడా ఒకటే సందేహ నివృత్తికి ఒకటే మార్గం అండి. ఏంటంటే ఆ పండుగ ఎప్పుడు మనకి జరిగింది, ఆ సమయంలో ఉదయం జరిగిందా పండుగ, ఆ వేడుక ఉదయం జరిగిందా, సంఘటన మధ్యాహ్నం జరిగిందా, రాత్రి జరిగిందా అనేది మనకి స్పష్టంగా పురాణాలు చెప్తున్నాయి. వినాయకుడు ఉదాహరణకి మధ్యాహ్నం పూట ఆవిర్భవించారని చెప్తుంటారు. అందుకని మధ్యాహ్నం పూట ఈ వినాయక చవితి తిథి ఉంటేనే ఆ రోజుని మనం పండుగ చేసుకుంటాం. అట్లాగే నవరాత్రులన్నీ కూడా ఆ దశమి కానీ మనకి నవమి కానీ రాత్రిపూట ఉంటేనే మనం జరుపుకుంటాం. అలా కృష్ణ పరమాత్మ కూడా అష్టమి రాత్రిపూటే ఉద్భవించారు. రాత్రి అష్టమి ఉంటేనే మనం ఆ పండుగని ఆ రోజు చేసుకుంటాం. అలాగా మీరు అమావాస్యని రాత్రిపూట ఉపాసన చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ తిథి రాత్రి ఉంటే ఆ తిథి అప్పుడే మనం అమావాస్య తాలూకు ఉపాసన చేసుకోవాలి. అమావాస్య రోజు అమ్మవారిని ఉపాసన చేస్తామనేది అమావాస్య తర్వాత నుంచి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు లలిత అమ్మవారి విద్యలకి చాలా శక్తి. పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులు కాళీ అమ్మవారికి సంబంధించిన విద్యలకి విశేషం. ఇలా అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళేది లలితా విద్య ఉపాసకులైతే పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేది కాళీ విద్యలకి ప్రధానంగా ఉన్నది. అలాగే అండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సందేహాలన్నీ కూడా నేను అడిగాను మిమ్మల్ని. ముందు ఇంకా ఈ వీడియోస్ చూసి మన ప్రేక్షకులు ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే బహుశా ఆ ప్రశ్నలు కూడా అడుగుతానేమో. ఇప్పటిదాకా నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.